హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోతున్నాం వర్చువల్ ట్రేడింగ్ గురించి. వర్చువల్ ట్రేడింగ్ అంటే ఏమిటి? యాక్చువల్గా ఎవరైనా స్టాక్ మార్కెట్లోకి బిగినర్స్ ఉంటే కనుక వాళ్ళు డైరెక్ట్గా మనీతో ఎంటర్ అయ్యి మొత్తం డబ్బులంతా లూజ్ అయిపోయే ఛాన్స్ లేకుండా ముందు పేపర్ ట్రేడింగ్ అనేది చేయాలి. పేపర్ ట్రేడింగ్ అంటే జనరల్గా మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ పేపర్ మీద ప్రైస్ ఆఫ్ ఏ స్టాక్ పేరు, అది ఆ, ఏ రోజు ఎంతెంత వాల్యూ ఉంది అనే ఇన్ఫర్మేషన్ పేపర్ ట్రేడింగ్ చేయడం ద్వారా వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. అలా కొంత ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి పద్ధతి. అది పూర్వకాలంలో ఇలాగా చాలామంది పేపర్ ట్రేడింగ్ అవి చేసి నేర్చుకున్న తర్వాత స్టాక్ మార్కెట్లోకి వెళ్ళడం జరిగేది. కానీ ఇప్పుడు మనకి వర్చువల్ ట్రేడింగ్ అనేది మనకి అవైలబిలిటీ ఉంది. ఈ వర్చువల్ ట్రేడింగ్ వెబ్సైట్లు యూజ్ చేసుకుంటూ మనం ట్రేడ్ చేసి ట్రేడింగ్ మీద కొంత అనుభవం గడిస్తాం. దాన్ని బట్టి మనం బెటర్గా పెర్ఫామ్ చేసి తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేయొచ్చు. సో బిగినర్స్ ఎవరైనా స్టాక్ మార్కెట్లోకి వెళ్ళే ముందు ఒక 3 to 4 months ఈ వర్చువల్ ట్రేడింగ్ మీద వర్క్ చేసి దాని మీద కొంత నేర్చుకుని ఆ తర్వాత ట్రేడింగ్ చేయడం మంచిది. దాని గురించి ఈ వర్చువల్ ట్రేడింగ్ మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఈరోజు మనం చూడబోయేది వర్చువల్ ట్రేడింగ్ యూజింగ్ మనీ బై వెబ్సైట్. దిస్ మనీ బై వెబ్సైట్ అనేది చాలా యూస్ఫుల్. ఈ వెబ్సైట్ మనకి moneycontrol.com అనే వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ moneycontrol.com అంటే ఎవరిదంటే రిలయన్స్ వాళ్ళది, ముఖేష్ అంబానీ వాళ్ళ సైట్ అనమాట ఇది. ఓకే, దీన్ని మనం ఇప్పుడు వెరిఫై చేద్దాం. వర్చువల్ ట్రేడింగ్ గురించి మనం చెక్ చేద్దాం. యూజింగ్ మనీ బై వెబ్సైట్ వీ కెన్ డూ వర్చువల్ ట్రేడింగ్. యూజ్ దిస్ వెబ్సైట్ డ్యూరింగ్ మండే టు ఫ్రైడే ఫర్ రియల్ టైమ్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్. సో ఈ మనీ బై ట్రేడింగ్ వెబ్సైట్ని మనం మండే నుంచి ఫ్రైడే లోపల యూజ్ చేస్తే కనుక బెటర్ రిజల్ట్స్ మనం చూడగలం. ఎందుకంటే మండే టు ఫ్రైడే జనరల్గా షేర్ మార్కెట్లో షేర్స్ అమ్మడం అవి జరుగుతూ ఉంటాయి. మండే టు ఫ్రైడే ఓన్లీ వీ నీడ్ టు యూజ్ దిస్ వన్. అదర్ డేస్లో రియల్ టైం ట్రేడింగ్ జరగదు, దానివల్ల మీకు ఏ విషయమో తెలియదు. అండ్ దట్టు స్టాక్ మార్కెట్ పొద్దున్న 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు అవైలబిలిటీ ఉంటుందన్నమాట. ఇదే టైంలో మీరు ఈ వెబ్సైట్ మీద ట్రేడ్ చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయొచ్చు. సో ఈ వెబ్సైట్ మీరు ఫస్ట్ టైం యూజ్ చేయాలనుకుంటే కనుక మీరు ఈ వెబ్సైట్కి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు మీ మెయిల్ ఐడిని యూజ్ చేసుకుంటూ గూగుల్ మెయిల్ ఐడిని యూజ్ చేసుకుంటూ రిజిస్టర్ అవ్వచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఒక సపరేట్ జీమెయిల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుని ఆ అకౌంట్ ద్వారా ఇందులోకి లాగిన్ అయితే బెస్ట్. ఎందుకంటే వీళ్ళు ఏవో ప్రమోషన్స్ అని ఇవని అవని మీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటారు. అది డిస్టర్బింగ్గా ఉంటుంది. కాబట్టి మీ పర్సనల్ మెయిల్ ఐడి కంటే కూడా ఏదైనా ఒక సపరేట్ మెయిల్ ఐడి తీసుకుని దాని ద్వారా మీరు ఇందులోకి లాగిన్ చేయండి. తర్వాత ఇందులో ఉండే కొన్ని ఇంపార్టెంట్ ట్యాబ్స్ ఏంటో చూద్దాం. ఇందులో మేజర్గా మనం 3 ట్యాబ్స్ చూస్తాం. ఒకటి హోమ్, పోర్ట్ఫోలియో అండ్ ట్రాన్సాక్ట్. హోమ్ అంటే మై నెట్వర్త్, అంటే నా దగ్గర ఎంత అమౌంట్ ఉంది. ఈ మనీ బై అనేవాళ్ళు 1 crore రూపీస్ డమ్మీ మనీ మనకు ప్రొవైడ్ చేస్తారు. అది మై నెట్వర్త్లో కనబడుతుంది అనమాట. మీరు షేర్స్ ఏమైనా కొని అమ్ముతుంటే ఈ అమౌంట్ మారుతూ ఉంటుంది. తర్వాత హౌ టు ప్లే దిస్ మనీ బై అనేది మనకి అక్కడ రూల్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్టాక్ అడ్వైస్, ఏ స్టాక్స్ కొనొచ్చు అనే అడ్వైస్ కూడా అందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఒక గేమ్ లాంటిది కాబట్టి ఈ గేమ్ని మల్టిపుల్ పీపుల్ యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరి ఇన్ఫర్మేషన్, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లీడర్ బోర్డులో మనం చూడొచ్చు. ఫైనల్గా ఎవరు విన్ అయ్యారు అనేది కూడా మనం విన్నర్స్ అనే దాంట్లో చూడొచ్చు. ఇదంతా హోమ్ అనే ట్యాబ్లో ఉంటుంది. పోర్ట్ఫోలియో కనుక చూస్తే కనుక ఇందులో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటాయి. మై స్పేస్, నీకు ఎంత అమౌంట్ ఇచ్చాం, ఎంత అమౌంట్ ఖర్చు పెట్టో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మై స్పేస్లో కనబడుతుంది. అదే పోర్ట్ఫోలియో కనుక మనం చూస్తే, పోర్ట్ఫోలియో అంటే ఏ మనిషి యొక్కైనా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫిక్స్డ్ డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్, షేర్స్, వీటిలన్నిటిని ఒక దగ్గర ఉంచితే దాన్ని పోర్ట్ఫోలియో అంటారు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ. ఈ మనీ బై యాప్ యూజ్ చేసుకుని ఎన్ని షేర్స్ కొన్నాం, ఏ షేర్స్ కొన్నాం, ఎంత కమ్మాం, ఆ ఇన్ఫర్మేషన్స్ అంతా ఈరోజు నువ్వు చేసిన ట్రాన్సాక్షన్స్ అంతా ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీలో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఆర్డర్ బుక్, నేను ఒక స్టాక్ని కొన్నాను, బై చేశాను, అది వెంటనే బై అవ్వదు ఈ సైట్లో. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, 1 or 2 minutes తీసుకుంటుంది. అంతవరకు ఆ ఎంట్రీ వచ్చి
ఆర్డర్ బుక్లో ఉంటుంది. వన్స్ అది కంప్లీట్ అయిపోతే కనుక ఆ స్టాక్ వచ్చి పోర్ట్ఫోలియోలో మనకు కనబడుతుంది అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అంటే షేర్స్ కొని అమ్ముతుంటే ఎంత ఎంత లాస్ అయ్యో, ఎంత ప్రాఫిట్ గెయిన్ చేసావు అనే ఇన్ఫర్మేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనే కంటెంట్లో మనకు కనబడుతుంది అనమాట. సో నాట్ ఓన్లీ దట్, మీరు ఒక కొత్త పోర్ట్ఫోలియో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అదంతా పోర్ట్ఫోలియో అనే ట్యాబ్లో ఈ విషయాలన్నీ చూస్తాం. ఫైనల్గా ట్రాన్సాక్ట్ అనే ట్యాబ్ ఉంటుంది. ఇందులో సెర్చ్ అండ్ యాడ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకే, యూ కెన్ సెర్చ్ అండ్ యాడ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఏమేమి చూడొచ్చు అంటే మీరు స్టాక్స్ని సెర్చ్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ని సెర్చ్ చేయొచ్చు, వాటిని యాడ్ కూడా చేసుకోవచ్చు. స్టాక్ నేమ్స్ అండ్ ప్రైసెస్ ఆఫ్ స్టాక్ ఆర్ ఆల్సో షోన్ ఇన్ ద వెబ్సైట్. ఇందులో ఇంకొక గొప్పతనం ఏంటంటే పైన మీకు స్క్రీన్ మీద షేర్స్ అవి మూవ్ అవుతూ ఉంటాయి. ఆ షేర్స్ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ కంపెనీ షేర్స్ ఇన్ఫర్మేషన్ మూవ్ అవుతూ ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసినా కూడా ఆ పర్టికులర్ షేర్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి ప్రెజెంట్ చేస్తుంది. ఈ కంటెంట్ అంతా మనం ఈ మనీబాయ్ అనే యాప్లో చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ మనీబాయ్ యాప్ని మనం ప్రత్యక్షంగా చూసి దాని మీద మనం ప్రాక్టీస్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, మొదటగా మనం గూగుల్ వెబ్సైట్కి వెళ్దాం. సో గూగుల్ వెబ్సైట్కి వెళ్ళి ఒక్కసారి గూగుల్ వెబ్సైట్కి వెళ్ళి మనీబాయ్ MONEYBHAI మనీబాయ్ అనే వెబ్సైట్కి వెళ్ళి క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఫస్ట్ లింక్ వస్తుంది మనీబాయ్ వెబ్సైట్, అది క్లిక్ చేయండి. moneybuy.moneycontrol.com అనమాట ఆ వెబ్సైట్. ఆ వెబ్సైట్కు ఫస్ట్ మనం వెళ్తున్నాం. సో ఇక్కడ మనీబాయ్ వెబ్సైట్లో ఓకే ఫస్ట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయి ఉన్నాను కాబట్టి నాకు ఆ ఇష్యూ ఉండదన్నమాట. చూడండి, ఇది హోమ్ స్క్రీన్. మనం ఫస్ట్ చూసేది ఈ 3 ట్యాబ్స్ చూస్తాం: హోము, పోర్ట్ఫోలియో, ట్రాన్సాక్ట్. సో హోమ్లో ఈ డేటా అంతా కనబడుతుంది అన్నమాట. పోర్ట్ఫోలియో చూడండి, మై స్పేసు, పోర్ట్ఫోలియో, ట్రాన్సాక్షన్ హిస్టరీ, ఆర్డర్ బుక్, ప్రాఫిట్ అండ్ లాస్, క్రియేట్ ఏ న్యూ పోర్ట్ఫోలియో అనే ఇన్ఫర్మేషన్ కనబడుతుంది. ట్రాన్సాక్ట్లో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ ఇలా డేటా కనబడుతుంది మనకి. హోమ్లో చూస్తే కనుక హౌ టు ప్లే దిస్ గేమ్ అనేది కనబడుతుంది మనకి. తర్వాత స్టాక్ అడ్వైజర్స్, లీడర్ బోర్డ్ ఇన్ఫర్మేషను, విన్నర్స్ యొక్క ఇన్ఫర్మేషను కనబడుతుంది అనమాట. ఇది ఒక గేమ్ లాంటిది. అట్ ద సేమ్ టైం మనకి స్టాక్ మార్కెట్ మీద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉపయోగపడుతుంది. నౌ ఇప్పుడు నేను పోర్ట్ఫోలియో అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు మై స్పేస్ ఫస్ట్ వెల్కమ్ లాగిన్ అని వచ్చింది కదా, నేను లాగిన్ అవుతాను. మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. నేను గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవుతున్నాను. నేను మీకు ముందే చెప్పాను, నేను సపరేట్ ఒక గూగుల్ అకౌంట్ ఏదైనా క్రియేట్ చేసుకుని ఇలాంటివి టెస్ట్ చేయడానికి యూజ్ చేయండి. ఓకే, నేను లాగిన్ అవుతున్నాను. నా యూజర్ నేమ్, పాస్వర్డ్, క్రెడెన్షియల్స్ అన్నీ ఇచ్చేసాను నేను. నౌ నేను లాగిన్ అయిపోయాను నేను. ఓకే, సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మనం వర్క్ ఏంటనేది చెక్ చేద్దాం. ఇక్కడ పోర్ట్ఫోలియో అంటే చెప్పాను కదా, మనం ఏవైతే వాటి మీద ఇన్వెస్ట్ చేసామో మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేస్తారు. ఇక్కడ నేను ఫస్ట్ పోర్ట్ఫోలియోలో మై స్పేసెస్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. మై స్పేస్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకు కనబడే డీటెయిల్స్ ఇవి. నెట్వర్త్, నా దగ్గర ఉన్న ఇన్కమ్ ఎంత. అసలు యాక్చువల్గా ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మీకు 1 crore రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నేను కొన్ని స్టాక్స్ కొన్నాను కాబట్టి నా నెట్వర్త్ వేరే నెంబర్ చూపిస్తుంది మనకి. ఓకే, నా 2 days గెయిన్, నేను ఆల్రెడీ కొన్ని షేర్స్ కొని ఉంచాను ఇందులో. ఓకే, అందువల్ల దాంట్లో మైనస్ వాల్యూ చూపిస్తుంది, అంటే అది లాస్లో ఉన్నాయి. ఓవరాల్ గెయిన్ కూడా లాస్లోనే ఉందన్నమాట. సో నెక్స్ట్ క్యాష్ ఎంత యూటిలైజ్ చేశాను, ఇంకా ఎంత అమౌంట్ ఉందనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూసారు ఇంకో 1 crore మనకి ఇచ్చారు, దాంట్లో నేను ఖర్చు పెట్టింది ఎంత అనేది కనబడుతుంది. ఈ విషయాలన్నీ దీంట్లో కనబడతాయి అనమాట మై స్పేస్లో. నౌ నెక్స్ట్ పోర్ట్ఫోలియో కనుక చూస్తే, పోర్ట్ఫోలియోలో చూస్తే నేను మ్యూచువల్ ఫండ్స్ కానీ బాండ్స్ మీద కానీ ఇన్వెస్ట్ చేయలేదు, ఓన్లీ స్టాక్స్ మీదే ఇన్వెస్ట్ చేశాను. అందులోనూ 2 స్టాక్స్ మీదే ఇన్వెస్ట్ చేశాను. క్లిక్ ద స్టాక్స్. నౌ యూ కెన్ సీ ఐటీసీ అనే షేర్ ఒకటి, ఎస్బీఐ అనే షేర్ కనబడుతుంది. వాటి కరెంట్ వాల్యూస్ ఇవి. లైవ్ మార్కెట్ జరుగుతుంది కాబట్టి దాంట్లో చూపిస్తున్నాను అనమాట. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఇంత, యావరేజ్ ప్రైస్ ఇది, లేటెస్ట్ వాల్యూ ఇది లేటెస్ట్ వాల్యూ. ఓకే,
ఇది కరెంట్ ప్రైస్, ఇది లేటెస్ట్ వాల్యూ. ఓకే, 2 days గెయిన్, త్రీ ఓకే, అరౌండ్ 3 రూపీస్ నాకు ఇక్కడ ప్రాఫిట్ కనబడుతుంది. ఇక్కడ 44 రూపీస్ వరకు ఏదో కనబడుతుంది ప్రాఫిట్. ఓకే, ఓకే, ప్రాఫిట్ కాదు, రెండు లాసే. 2 days గెయిన్ ఆర్ లాస్. ఓకే, సో ఓవరాల్ గెయిన్స్ -4 -190. ఓకే, ఇలా ఆప్షన్ కనబడుతుంది. నేను ఇంకా ఈ ఐటీసీ షేర్ని ఇంకా కొన్ని బై చేద్దాం అనుకుంటే బై అనే దాని మీద క్లిక్ చేస్తాను. నేను బై అని క్లిక్ చేస్తే నాకు ఇది క్యాషా ఇంట్రాడేయా? క్యాష్ అంటే ఈరోజే కొనేది, డెలివరీ అని చెప్పాను కదా, డెలివరీ ట్రేడింగ్, ఈరోజే కొని ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. ఇంట్రాడే అంటే ఈరోజు కొన్న షేర్ ఈరోజే అమ్మేయాలి. సో నేను బై అని క్లిక్ చేస్తున్నాను, క్యాష్ మీదే బై చేస్తున్నాను. నేను ఇంకొక 10 షేర్స్ కొంటున్నాను నేను. ఓకే, కరెంట్ ప్రైస్ ఆర్ లిమిట్ ప్రైస్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. కరెంట్ ప్రైస్ అంటే ఇప్పుడు మార్కెట్లో ఏ రేట్ నడుస్తుందో ఆ రేట్ మీద కొనమని చెప్పడం. అదే లిమిట్ ప్రైస్ అంటే నేను ఇప్పుడు ఇది 165 ఉందనుకోండి, 165 రూపీస్ ఉందనుకోండి, 185 ఉందనుకోండి, నాకు కాదు 150 రూపీస్ కావాలి అని చెప్పుకుంటే ఆ రేటుకి వాడు పర్చేస్ చేయడం జరుగుతుంది. నాకు అనుకున్న రేటు కొనాలా, ఇప్పుడు మార్కెట్లో నడుస్తున్న రేటు కొనాలా అనేది కరెంట్ ప్రైస్ ఆర్ మార్కెట్ ప్రైస్, లిమిట్ ప్రైస్ అనే రెండు ఆప్షన్స్ ద్వారా మనం నిర్ణయం తీసుకోవచ్చు అనమాట. ఇది ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. ఓకే, ఇది 10 షేర్స్ కొంటున్నాను, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఇది. ఓకే, నెక్స్ట్ టార్గెట్ స్టాప్ లాస్ అవసరం లేదు, వాటి గురించి తర్వాత తెలుసుకుందాం. డన్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ ప్లేస్డ్. ఈ ఆర్డర్ వెంటనే ఎగ్జిక్యూట్ అవ్వదు, ముందు ఈ ఆర్డర్ ప్లేస్ చేయడం జరుగుతుంది. దాని ఇన్ఫర్మేషన్ కనుక మనం చూడాలనుకుంటే కనుక ఆర్డర్ బుక్ అని వెళ్తే అక్కడ కనబడుతుంది. ఆర్డర్ బుక్లో ఇది పెండింగ్లో ఉంటుందన్నమాట. ఇంకా ఇది పర్చేస్ జరగలేదు, ఇది పెండింగ్ స్టేటస్ ఈజ్ పెండింగ్. వన్స్ ఇట్ ఈస్ పర్చేస్డ్ వీ కెన్ సీ ఇట్ ఇన్ అవర్ పోర్ట్ఫోలియోలో మనం ఈ 2 స్టాక్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ మనకి ఈ ఐటీసీలో ఇంకా ఎన్ని స్టాక్స్ ఉన్నాయి ఏంటి అనే విషయం మనకు కనబడుతుంది అనమాట. సో అదేవిధంగా ఒక షేర్ని ఇక్కడ సెల్ కూడా చేసుకోవచ్చు. సెల్ చేసుకున్నప్పుడు కూడా లిమిట్ వాల్యూ కానీ కరెంట్ వాల్యూ కానీ షేర్ని అమ్మచ్చు. అది పోర్ట్ఫోలియో. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ. మనం ఏ ట్రాన్సాక్షన్ చేసాం ఈరోజు అనేది చూడాలనుకుంటే ట్రాన్సాక్షన్ హిస్టరీ, ఇప్పటివరకు ఏ ట్రాన్సాక్షన్స్ చేసాం అనేది. ఐటీసీ చూస్తే కనుక నేను ఇక్కడ ఓకే 165 దగ్గర కొనమని చెప్తున్నాను, అమ్మేశాను నేను, ఒక 5 షేర్స్ అమ్మాను నేను ఆల్రెడీ. ఇవన్నీ చేసినవి అనమాట. ఐటీసీది ఒక 10 షేర్స్ బై చేశాను, తర్వాత సెల్ చేశాను. ఎంత ప్రైస్కి సెల్ చేశాను, టోటల్ వాల్యూ ఎంత, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా నేను ఇక్కడ ఎన్టీపీసీ అని ఆల్రెడీ కొన్నాను 10 షేర్స్, ఎన్టీపీసీ ఇంకొక 10 షేర్స్ ఎక్స్ట్రా కొన్నాను, ఎస్బీఐ కూడా ఒక 20 షేర్స్ కొన్నాను అనమాట. ఈ ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా ట్రాన్సాక్షన్ హిస్టరీ, నేను ఏ ట్రాన్సాక్షన్స్ చేశానో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఉంటుంది. ఆర్డర్ బుక్ కనుక చూస్తే ఇప్పుడు ఒకవేళ మన ఆర్డర్ కనుక వర్క్ ఎగ్జిక్యూట్ అయిపోతే ఇందులోకి ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఇప్పుడు ఇందాక ఐటీసీ 10 షేర్స్ కొన్నాను నేను, అవి ఇక్కడ కనబడవు, ఎందుకంటే ఇది కంప్లీట్ అయిపోయింది, ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. దాన్ని మనం పోర్ట్ఫోలియోలో స్టాక్స్లో కనుక చూసుకుంటే మనకి ఐటీసీ ఆ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఐటీసీ చూడండి, ఐటీసీ ఇంతకుముందు 5 ఉండేది, ఇప్పుడు అది 15 అయ్యాయి. టోటల్ 15 స్టాక్స్ నాకు ఉన్నాయన్నమాట. సో అది ట్రాన్సాక్షన్ హిస్టరీ ఆర్డర్ బుక్కి సంబంధించి. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూద్దాం. నేను ఆల్రెడీ కొన్ని సెల్ చేశాను, కొన్ని బై చేశాను. టోటల్ వాల్యూస్ ఎంత అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనేది ఒకసారి నేను క్లిక్ చేశాను. చూడండి, ఐటీసీ షేర్స్ నేను కొన్ని సెల్ చేశాను, నేను ఇంతకుముందు 5 షేర్స్ ఎంతో సెల్ చేశాను నేను. దాంట్లో నాకు -6.25 లాస్ వచ్చింది. అదేవిధంగా ఎన్టీపీసీ కూడా నేను అంతకుముందు సెల్ చేశాను, దాంట్లో 5.60 అనేది ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్గా 75 పైస్ లాస్లో ఉందన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఈ ఇన్ఫర్మేషన్ అంతా వెరిఫై చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఒక పోర్ట్ఫోలియో, నేను ఆల్రెడీ ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేశాను, దాని పేరు వచ్చి లాంగ్ టర్మ్. నేను ఇంకొక కొత్త పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ న్యూ పోర్ట్ఫోలియో అని క్లిక్ చేసి నేను ఒక పోర్ట్ఫోలియో షార్ట్ టర్మ్ అని ఇస్తున్నాను. షార్ట్ టర్మ్ అంటే వెంటనే అమ్మేది కొనేది అనమాట. లాంగ్ టర్మ్ అంటే ఫర్ మెనీ నెంబర్ ఆఫ్ డేస్, దాని గురించి లాంగ్ టర్మ్ అంటాం. ఓకే, ఎక్కువ రోజులు ఉంచుకుంటే.
షార్ట్ టర్మ్లో క్రియేట్ పోర్ట్ఫోలియో చూసాం మనం. ఓకే, సో ట్రాన్సాక్ట్ అని ఇంకొకటి ఉంది. ట్రాన్సాక్ట్ క్లిక్ చేసి స్టాక్స్కి వెళ్ళిపోండి. ట్రాన్సాక్ట్ స్టాక్స్కి వెళ్తే మీరు ఎనీ స్పెసిఫిక్ షేర్ తీసుకోవాలనుకుంటే ఆ షేర్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ఎండిసి అని ఒక షేర్ ఉంది, ఆ ఎన్ఎండిసిని యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేస్తే దాని కరెంట్ వాల్యూ 81.40, నేను దాన్ని బై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఏంటంటే క్యాషా ఇంట్రాడేయా. క్యాష్ అంటే డెలివరీ మార్కెట్, ఈ రోజు కొని ఎప్పుడైనా అమ్మచ్చు. ఇంట్రాడే అంటే ఈ రోజు కొన్నది కంపల్సరీ ఈ రోజు అమ్మేయాలి, లేకపోతే సిస్టమే ఆటోమేటిక్గా అమ్మేస్తుంది. ఇక్కడ నేను పోర్ట్ఫోలియోని ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే షార్ట్ టర్మ్ కింద తీసుకుంటున్నాను, లాంగ్ టర్మ్ నుంచి షార్ట్ టర్మ్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఈ ట్రాన్సాక్షన్ని షార్ట్ టర్మ్ అని తీసుకుంది కదా, ఇప్పుడు యాడ్ చేద్దాం. ఎన్ఎండిసి 80 చూసారా, 5 పైసా అప్పుడే పెరిగిపోయింది. ఓకే, ఇది నేను షార్ట్ టర్మ్లో తీసుకుంటున్నాను, ఇంట్రాడే సెలెక్ట్ చేసుకున్నాను, బై అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు అది క్వాంటిటీ అడుగుతుంది, నేను 10 షేర్స్ కొంటున్నాను. కరెంట్ ప్రైసా, మార్కెట్ ప్రైసా, లిమిట్ ప్రైసా? ఇప్పుడు లిమిట్ ప్రైస్ చూద్దాం. లిమిట్ ప్రైస్ అని చెప్పి నేను ఆ షేర్ని 75 రూపీస్ వస్తే కొనమని చెప్తున్నాను నేను. 75 రూపీస్ వస్తే కొనమని చెప్తున్నాను నేను. ఓకే, సో దాన్ని క్లిక్ చేశాను నేను. దాన్ని క్లిక్ చేస్తే ఇది ఆర్డర్ ప్లేస్ అయింది. ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఆర్డర్ బుక్లో చూడొచ్చు. ఆర్డర్ బుక్లో చూస్తే కనుక మీకు ఆర్డర్ బుక్లో ఈ ఇన్ఫర్మేషన్ మనం వెరిఫై చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే ఎన్ఎండిసి ఓకే, నేను ఈ ప్రైస్కి 75 రూపీస్ కొనమని నేను చెప్తున్నాను. ఓకే, సో ఆ ట్రాన్సాక్షన్ అయ్యేంత వరకు పెండింగ్లోనే ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మన పోర్ట్ఫోలియోలో మన స్టాక్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. సో ఇది ట్రాన్సాక్ట్. ఈ ట్రాన్సాక్ట్లో స్టాక్స్ గురించి నేను చూస్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్ ఇవేం చేయట్లేదు మనం, ఓన్లీ స్టాక్. ఈ స్టాక్ని ఇలా యాడ్ చేసుకుని మనం కొనవచ్చు. ఇక్కడ మీరు ఇంకొక ఆప్షన్ కనుక చూస్తే ఈ పైన చూడండి, స్టాక్స్ వాటి ఇన్ఫర్మేషన్ కూడా కనబడుతుంది. ఈ వెబ్సైట్లో చూడండి, స్టాక్ నేము పక్కన గ్రీన్ ఆర్ రెడ్ కలర్లో లైన్స్ కనబడుతున్నాయి. ఇవేంటంటే ఆ స్టాకు ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనే ఇన్ఫర్మేషన్ కూడా చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎయిర్టెల్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఎయిర్టెల్ స్టాక్ యొక్క ఇన్ఫర్మేషను, దానికి సంబంధించిన 1 డే చార్టు, 1 వీక్ చార్టు, 1 మంత్ చార్టు, 3 మంత్స్ చార్టు, 6 మంత్స్ చార్టు అంతా కూడా మనకి అవైలబిలిటీ వస్తుంది. కొంత నెట్వర్క్ స్లోగా ఉండడం వల్ల కనిపించట్లేదు, అదర్వైజ్ చార్ట్స్ అన్నీ కనబడతాయి. ఇది కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. అదే చూస్తే కీ ఇన్ఫర్మేషన్, దాని మార్కెట్ క్యాపిటల్ ఎంత, పిఈ వాల్యూ ఎంత, రకరకాల ఇండికేటర్స్ ఉంటాయి. ఇంకొక స్టాక్ సెలెక్ట్ చేద్దాం, హెచ్డిఎఫ్సి అనే స్టాక్ సెలెక్ట్ చేద్దాం. హెచ్డిఎఫ్సి స్టాక్ సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన చార్ట్ ఇన్ఫర్మేషన్ ఇది. వన్ డేలో ఎలాగా దాని రేట్లు ఎలా మారాయి అనేది ఇక్కడ చూడొచ్చు. 1 వీక్లో దాని డేటా ఎలా మారింది అనేది ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా మొత్తం ఆ కంపెనీ యొక్క నెట్ వర్త్ ఎంత, మార్కెట్ క్యాపిటల్ ఏంటి, దాని పిఈ రేషియో ఏంటి, బుక్ వాల్యూ ఎంత, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ షీట్, ఆ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, క్వార్టర్లీ రిజల్ట్స్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం వెరిఫై చేయొచ్చు. అది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకున్న ఇన్ఫర్మేషను. సో మనీబై వెబ్సైట్ని యూజ్ చేసి స్టాక్ మార్కెట్లో ఎవరైనా కొత్తగా ట్రేడింగ్ చేద్దాం అనుకున్నా, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ముందు ఒక 2-3 మంత్స్ దీని మీద ప్రాక్టీస్ చేసి తర్వాత స్టాక్ మార్కెట్లోకి వెళ్ళడం మంచిదన్నమాట. సో దట్ మీరు లాస్ని మినిమైజ్ చేయొచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతే స్టాక్ మార్కెట్లోకి వెళ్ళాలి. సో ఇది సిమ్యులేటర్ గేము, దీన్ని యూజ్ చేసుకుని మీరు చక్కగా ట్రేడింగ్ అవి నేర్చుకుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు కోవిడ్ కారణంగా చాలామంది స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారు, బట్ నాలెడ్జ్ లేదు వాళ్ళు, దీనివల్ల వాళ్ళు లాస్ చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.